తింటాను. బల్లెలా పడుతుందత్తయ్య. నోర్మోయ్. అయ్యో నా కొడుకు, నిన్ను నీ సంగతి. ఆ ఫోన్ ఇటువు. ఆ సాంబారు వాడి వేసుకుని తిన్నా ఏమీ కాదులే. బల్లే పళ్లే తల్లి. నీకు కాస్త మతి మరుపు, మతి స్థిమితంగానే పట్టుకున్నాయి. అయ్యో అమ్మో, మనం కూడా బల్లిపడిన సాంబార్ వేసుకున్నా. నిలబెట్టడం మానే. నీకు ఒక ఆడపిల్లుంది. మేనా సాంబార్ చేసింది నిజమే. అది మనోజ్ గాడి కేత తీసి పెట్టడం మర్చిపోయావు. బాగా గుర్తు తెచ్చుకో. అయ్యో అవును. అమ్మో, వాడికి బల్లి కనబడినప్పుడల్లా తల్లి చేసిన తప్పే గుర్తు. ఆ మీనా ఇంటి పట్టునే ఉండు. కుమిలి ఏడ్చేలా చేస్తా. వస్తున్నా. ఇంట్లో ఎవరైనా ఉన్నారంటావా? ఉండు చూస్తా. ఇంట్లో ఎవరైనా ఉన్నారంటావా? ఎవరు లేరులే, నువ్వు కలిసాను కదా, కూల్. అలాంటిదేం లేదు. సపోర్ట్ చేయమని అనలేదు కదా. ఆవిడైనా నేను అర్థం చేసుకున్నారు. ఇంకేం మాట్లాడారు? ఇంటికి రమ్మంది. ఏం రాలేదు. వాళ్ళింక నన్ను పట్టించుకోరేం. వాట్? నన్ను కూడానా? మరి మన ఇద్దరికి ఇప్పుడు పెళ్ళైంది కదా, అయితే ఇవన్నీ నీకెందుకు చెప్తాను? పెళ్లి చేసుకుంది విడిపోవడానికా? డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా సీరియల్స్ లో చూశాను. ఇదే ఈ ఓవర్ థింక్ నా కోడల్ని తీసుకురా అని చెప్పింది. అర్థం అవుతోందా? వదిలేసే చీప్ క్యారెక్టర్ అన్నది. రవి, దంతా అనేసి కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? కాదు రవి, చిన్నపిల్లని పొరపాటున నోహమ్మయ్యా మా ఆయన నవ్వాడు. ఇంకోసారి అలా అంటావా? ఎప్పుడు వెళ్దాం? బాలు అన్నయ్య లేని టైం చూసి అమ్మ ఫోన్ చేసి చెప్తానంది. కాల్ రాగానే వెళ్ళిపోదాం. దీనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఏంటి ఇంత పెద్ద గిన్నెలో? ఆ గిన్నెలో కాఫీ పెట్టాను, ఈ గిన్నెలో అన్నం వండాను. వంటలన్నీ అయిపోయినట్టున్నాయే. సాంబారు ఇలా హడావిడి చేసే నిన్న సాంబార్లో బల్లేసావు. ఏయ్ ఏంటే వేషాలేస్తున్నావా? లేకపోతే ఏంటి? నాకెలా ఉంటుంది? అవునులే, నువ్వు చేసిన తప్పుల్ని అంత పొగరేంటే నీకు? ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం. సరేనా? ఇది చూడండి. వచ్చావా రోహిణి? రా, నువ్వు కూడా చూడు. ఇది తోటకూర పప్పు. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఉండండి, ఇంట్లో వాళ్ళందరికీ చూపి కూడా రమ్మని చెప్పండి. అరే ఏంట్రా, మన కోసం ఏమైనా స్పెషల్స్ చేశారా? తోటకూర పప్పు బాగా చూడండి. ఇందులో ఏం లేవు కదా. ఇప్పుడే కళ్ళు పెద్దవి చేసుకుని బాగా చూడండి. ఇప్పుడు ఏంటి, నువ్వు సర్కస్ లో చూపించినట్టు చూపి. ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లో వంట చేస్తున్నాను, నన్ను ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వు ఈ డ్రామా అంతా ఎందుకు చేస్తున్నట్టు? మీరు నన్ను ఏ విధంగానూ నమ్మే స్థితిలో. కానీ ఇది నా బాధ, ఆవేదన. అంటే నిన్న జరిగిందండి. ఒక మనిషి తన తప్పు లేదని చెప్పుకునే. నువ్వు చెప్పింది నా గురించే కదా. నేను ఎవరిని ఏమీ అనట్లేదు.
నేను చేసిన వంట ఈ ఇంట్లో ఏం చేయాలన్నా భయం వేస్తోంది. ఇక్కడ లేదు ఈ రోజు కొంచెం ఎక్కువగానే మాట్లాడుతుంది. నేనేమి ఇంత పొద్దున్నే నువ్వు వంట పూర్తి చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావేంటి? గుడికి వెళ్తున్నాను అత్తయ్య. ఏ రోజు నేనేమన్నా చిన్న రోజు గుడికెళ్ళి ఏం ఉండాలి అని కోరుకుంటుంది, అంతేగా? లేదు నాన్న, నేను ట్రిప్కి వెళ్ళి రావాలి. గురించి రోహిణికేదో తెలిసిందంట, వినండి. ఆ ఫైనాన్షియర్ బాలు నడిపే కారు లాగేసుకుంటా. వెళ్ళి బార్లో పంచారా? మందుకు మందు. నువ్వు ఆగరా. ఏం పని చేస్తున్నాడమ్మా?